షార్ట్ ఫామ్ లో దీని సిద్ధాంతం అంటే ప్రజల కోసం మ్మ్. మనం ఏం చేయగలం. గ్రామీణాభివృద్ధి రైతులు ఇది ఫస్ట్ నుంచి దీనికోసం మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఏంటంటే పొలిటీషియన్ అంటే డెఫినేషన్ ఏంటన్నది చూడాలి. ఎస్ అంటే ప్రజల్లో పొలిటీషియన్ అంటే ఎలక్షన్లో నిలబడి గెలిచేవాడే పొలిటీషియన్. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జై భారత్ పార్టీ వ్యవస్థాపకులు, ఇక అంతేకాకుండా సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు. వారితో స్పెషల్ చిట్ చాట్. సార్ నమస్తే సార్. నమస్తే లక్ష్మి గారు. సార్ మీరు పోలీస్ ఆఫీసర్ అవ్వడం వల్ల మంచి పొలిటీషియన్ కాలేకపోయారా? ప్రజల్ని మిమ్మల్ని పోలీస్ ఆఫీసర్గానే చూస్తూ ఈ పొలిటీషియన్గా అడాప్ట్ చేసుకోలేకపోయారు అనుకుంటున్నారా? ఇప్పుడు ఎలాగంటే పార్టీ అన్నది ఎలక్షన్లో గెలవాలి ఈ సంకల్పాలతో వస్తుంటాయి. మా ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. అంటే మూసపోసిన విధానాలు, మూసపోసిన ఆలోచనల నుంచి కొత్త ఆలోచనలలో ప్రజలకు తీసుకురావాలన్నది ప్రధానమైన ఉద్దేశం. తర్వాత ఏంటంటే ప్రస్థాపిత రాజకీయ పార్టీల్లో ఏంటంటే వారసత్వ రాజకీయాలు, అవే ముఖాలు. అంటే ఒకరోజు ఈ పార్టీలో ఉంటారు, మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేసరికి ఈ పార్టీ, అవే ముఖాలు తిరుగుతున్నాయి పార్టీలు. కొత్త లీడర్షిప్ రావట్లా. సో దాంతో కొత్తగా ఆస్పిరేషన్స్ ఉన్నవాళ్ళు, కొత్తగా మేము ఈ విధంగా చేసి ప్రజలకు సేవ చేసి దీనికి కూడా ఒక ప్లాట్ఫామ్ కావాలి కదా. సో ఆ విధంగా అంటే ఇది ఓవర్ నైట్ జరిగే విధానం కాదు, ఒక లాంగ్ టర్మ్లో మనం ఏమైనా చేయగలమా అన్న ఒక సంకల్పంతో దీన్ని తీసుకురావడం మొదలుపెట్టాము. మొన్న డిసెంబర్లో పెట్టాం, 2023. ఒక షార్ట్ ఫామ్ లో దీని సిద్ధాంతం అంటే సిద్ధాంతం అంటే మీరు చెప్పుకోవాలంటే ప్రజల కోసం మనం ఏం చేయగలం, ఆ విధంగా ఒక మార్పు కోసం వచ్చిన పార్టీ అన్నది. మూసపోసిన విధానాలు కాకుండా ఒక కొత్త ఆలోచనలతో ప్రజల ముందుకు తీసుకెళ్తామన్నది. సుపరిపాలన ఇవన్నీ కూడా ఈ విధంగా మాట్లాడుకోవచ్చు. గ్రామీణాభివృద్ధి రైతులు ఇది మీ ఫస్ట్ నుంచి దీనికోసం మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దానికోసం ఎంతో పోరాడారు, గ్రామాలని దత్తత తీసుకున్నారు, వర్క్ చేశారు. అయితే ఇలాంటి సిద్ధాంతాలు ఉన్న మిమ్మల్ని ఇంకా ఒక పోలీస్ ఆఫీసర్గానే చూస్తున్నారు, ఒక పొలిటీషియన్గా హత్తుకోలేకపోతున్నారు. అంటే ఏంటంటే పొలిటీషియన్ అంటే డెఫినేషన్ ఏంటన్నది చూడాలి. ఎస్ అంటే ప్రజల్లో పొలిటీషియన్ అంటే ఎలక్షన్లో నిలబడి గెలిచేవాడే పొలిటీషియన్. పొలిటీషియన్ అంటే నా ఉద్దేశంలో ఏంటంటే ప్రజల ఆలోచన విధానాలను మారుస్తూ వాళ్ళ స్థాయిని మార్పు తీసుకొచ్చేవాళ్ళే పొలిటీషియన్స్. కానీ ఇప్పుడు ఏంటంటే పొలిటీషియన్స్ అన్న డెఫినేషన్ మారిపోతూ ఉంది కాబట్టి సో ఎన్నికలు, రాజకీయాలు, పదవులు ఇవే పొలిటీషియన్స్ అన్న భావాలు. కాబట్టి దాంతో ఏ విధానాలైనా అవలంబించినా పర్వాలేదు, కానీ ఫైనల్గా వీళ్ళు ఎన్నికల్లో గెలవాలి ఈ టైప్లో ఉన్నారు. కాబట్టి అందుకనే మీరు అంటున్నారు, ఎందుకంటే మోసపోసిన విధానాల్లో వెళ్ళట్లేదు కాబట్టి మనకు ఇంకా కొత్త విధానాన్ని ఇంకా ప్రజల దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నంలోనే ఉన్నాం. కాబట్టి నాది కూడా మొదటి భూమిక ఏదైతే ఉందో దానిలోగా చూస్తున్నారు. అది నేను అంటున్న విధానం. సో దానికోసం టైం పడుతుంది. దానిలో ఈ విధానాలు, ఆలోచనలు మార్పు తీసుకురావడానికి కొద్దిగా సమయం పడుతుంది డెఫినెట్గా. డబ్బులు లేకపోవడం వల్లే పార్టీలు నెగ్గకపోతున్నారా కొంతమంది మంచి రాజకీయ నాయకులు? ఏమైపోతుందంటే ప్రధానంగా ఇప్పుడు డబ్బు కేంద్రితంగా రాజకీయాలన్నీ నడుస్తుంది. ఇప్పుడు ఎవరైనా అడగండి, మీ దగ్గర డబ్బు ఉన్నాయని అడుగుతారు. ఎవరైనా మీరు దేనికోసం వస్తున్నారని అడగరు. మీరు గెలవాలంటే డబ్బు ఉండాలి అన్నది ఒకటి సర్వసాధారణంగా అందరూ మాట్లాడుకునే విషయం. అంటే రాజకీయాలను ఆ స్థాయికి తీసుకొచ్చేసాం. సో అది దురదృష్టకరం. సో దీని నుంచి అందుకని మేము ఏమన్నామంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్ అన్నది వచ్చాం. అంటే ఎలక్షన్ కమిషన్ ఏదైతే నియమ నిబంధనలు ఉన్నాయో వాటిలోనే పెట్టుకొని మనం చెయ్యాలి అన్నది ఒక సంకల్పం. మీరు యాక్చువల్గా చూసుకుంటే ఎలక్షన్ కమిషన్ చెప్పే విధానాలు, తర్వాత అయ్యే ఖర్చులు, దీని మధ్య చాలా వ్యత్యాసం ఉంది అసలు యాక్చువల్గా మనం. కాబట్టి డబ్బు ఉన్న వాళ్ళు మాత్రమే రాజకీయాలు రావాలి అంటే ఆలోచనలు ఉన్న వాళ్ళు వెనకబడిపోతారు. కాబట్టి వాళ్ళకు కూడా ఒక ప్లాట్ఫామ్ అన్నది కావాలి. అట్లీస్ట్ మనం భావజాలం అన్నది ప్రజల్లోకి వెళ్ళగలగాలి, వాళ్ళను ఆలోచింపజేసే విధంగా చేయాలి. అందుకనే మేము ఏమడుగుతున్నాం అంటే ప్రభుత్వాన్ని, యూనివర్సిటీస్లోను, కాలేజెస్లోను స్టూడెంట్ బాడీ ఎలక్షన్స్ పెట్టండి, విద్యార్థి నాయకత్వాన్ని మనం తీసుకురావాలి. ఇప్పుడు చూడండి, 25 సంవత్సరాలు అయిపోయింది. యూజీసీ వాళ్ళు ఎప్పుడూ చెప్తున్నారు మీరు స్టూడెంట్ బాడీ ఎలక్షన్స్ కండక్ట్ చేయండి. ఎందుకంటే ఎప్పుడైతే యువతరంలో చైతన్యం వస్తుందో వారు రేపు రాజకీయ నాయకులుగా ఎదగగలుగుతారు. కానీ ఈ మూలాలనే మనం పట్టించుకోకుండా ఉంటే ఇప్పుడేమవుతుంది, రాజకీయ నాయకుడు కొడుకు మళ్ళీ రాజకీయ నాయకుడు, వాడు మనవాడు రాజకీయ నాయకుడు, ఈ విధంగా వంశపారంపర్యం ఏదైతే పూర్వం రాజుల గురించి విన్నామో అది మళ్ళీ ఇక్కడ కొనసాగుతుంది. మరి ప్రజాస్వామ్యం అంటారు, మరి రాచరికం నడిస్తే మరి ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటుంది? సో ఆ విధమైన మార్పులు తీసుకురావాలన్నది ప్రధానమైన కోరిక. జనరల్గానే మీరు
మీరు వెళ్తూ ఉంటారు కదా ఈ గ్రామీణ ప్రాంతాలకు అలా వెళ్ళినప్పుడు ఈ పొలిటీషియన్స్ గురించి ఏదైనా మాట్లాడుకుంది అంటే ఎలా మాట్లాడుకుంటారు అసలు వాళ్ళు పొలిటీషియన్స్ గురించి? అంటే ఏమైపోయిందంటే సక్సెస్ఫుల్గా ఏం చేశారంటే గ్రామాల్లో కూడా రాజకీయాలు తీసుకొచ్చేసారు, రైతుల మధ్య కూడా రాజకీయాలు తెచ్చారు. అవును. కాబట్టి రైతాంగం కూడా ఒక పార్టీతో అసోసియేట్ అవుతున్నారు. ఆ అవును. విధంగా తీసుకురావడం అన్నది కొద్దిగా దురదృష్టకరం మాకు బేసిక్. తర్వాత ఏంటంటే ఎవరు వచ్చినా మనకి ఏం చేస్తారు అన్న ఒక నిర్లిప్తత కూడా ఉంది. కాబట్టి ఎలక్షన్ టైంలో ఎవరు ఇస్తారో అన్ని తీసుకుందాం అన్న భావనలు కూడా వచ్చేసి వీళ్ళు తర్వాత ఏం చేసేది లేదు, కాబట్టి మనం ఇదే సమయం, కాబట్టి వాళ్ళు ఇస్తున్నారు, అది ఫైనల్గా మన డబ్బే కదా అన్న భావనలు కూడా వచ్చాయి. సో ఆ విధంగా వీళ్ళు ఈ ప్రజలను తప్పుపడడానికి లేదు అసలు యాక్చువల్. సో విధానాన్ని ఆ విధంగా తీసుకొచ్చేసారు. సో ప్రజలకు మేము ఈ టైంలో చేస్తే చాలు, తర్వాత చేయకున్నా కూడా మమ్మల్ని ఎవరు అడిగేవాళ్ళు లేరన్న ఒక ఇది వచ్చేసింది. అందుకే ఎక్కడ రోడ్లు లేవు. అంతే కదండి, ఎక్కడ చూసినా కూడా ప్రజల వాయిస్ వినిపించే ధోరణి ఎక్కడా లేదు. తర్వాత ముఖ్యంగా ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకుంటే మీకు ఈ మెజారిటీలు కూడా చాలా ప్రమాదకరం. అప్పుడు 151 కావచ్చు, ఇప్పుడు 164 కావచ్చు. ప్రతిపక్షాలు లేకుంటే ప్రజాస్వామ్యం ముందుకు వెళ్ళదు. కాబట్టి ప్రతిపక్షం అన్న భూమిక చాలా అవసరం. ప్రజల గొంతుకులు ఎవరైనా వినిపించాలి. లేకుంటే ఏమంత పాలక పక్షంలో ఉన్నవాళ్ళు పాలక పక్షం ఏం చేసినా కూడా దాన్ని సపోర్ట్ చేసుకుంటూ వస్తే మరి ప్రజా గొంతుకులు ఎప్పుడు వినిపిస్తాయి? సో ఇది కూడా ఒక పెద్ద సమస్య ప్రజాస్వామ్యం. కాబట్టి ప్రతిపక్షం అన్నది ఉండాలి. అందుకనే మేమేమంటున్నాం అంటే ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఏ పార్టీకి ఎన్ని శాతం ఓట్లు వస్తే అన్ని సీట్లు ఇవ్వండి. ఇప్పుడు 50% వచ్చింది, 175లో ఒక 50% సీట్లు వాళ్ళకి వెళ్తాయి. మిగతా ఎవరికో 40% వచ్చింది, 40% సీట్లు వాళ్ళకి ఇవ్వండి. అప్పుడు ఏమవుతుందంటే అన్ని పార్టీలు రిప్రజెంట్ అవుతాయి. ఈ బ్రూటల్ మెజారిటీస్ వస్తే ఏమవుతుందంటే మేమేమైనా చేయొచ్చు అన్న భావనలు వస్తాయి. మాకు ఇంక తిరుగులేదు, మేమేమైనా చేయొచ్చు అన్న భావనలు వస్తే ఏమవుతుంది, అది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. కాబట్టి ఎన్నికల విధానంలో మార్పు రావాలి. తర్వాత మనం ఈ విధంగా రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో ఆ విధానంలో మార్పులు వస్తే అన్ని పార్టీలు రిప్రజెంట్ అవ్వాలి. అప్పుడు ఏమవుతుందంటే ప్రజాస్వామ్యం పరిరక్షించబడుతుంది, లేకుంటే నిరంకుశ ధోరణులు అన్నవి వచ్చేస్తాయి. మన మాట కూడా వినిపించినంతగా ఉంటుంది అంతే. ఖచ్చితంగా సార్. ఇప్పుడు పథకాలు అంటున్నారు, హామీలు అంటున్నారు, సో అంటే వ్యక్తులకి ఇస్తూ ఉన్నారు. అది పల్లెలు కానీ ఏదైనా ఒక సొసైటీ కానీ అలా ఇవ్వట్లేదు. దీన్ని ఎట్లా చూస్తాం మనము? ఇప్పుడు ఎలా వచ్చిందంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని ఎవరైతే లాభార్థులు ఉన్నారో డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి వేయడం. ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి యోజన, అదేమవుతుందంటే గ్రామాల్లో గనక మీరు గ్రామంలో ఉన్న కొన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేసుకున్నారు, చెక్ డ్యామ్స్ కట్టారు, రోడ్డు వేసుకున్నారు, లేకుంటే పాఠశాల నిర్మించారు. దీనివల్ల ఏమవుతుందంటే గ్రామీణ ప్రాంతాల్లో అక్కడ అసెట్స్ నిర్మాణం అవుతాయి, ఆస్తులు నిర్మాణం అవుతుంది. దానికి వేజెస్ గవర్నమెంట్ పే చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మీకు డైరెక్ట్గా డబ్బు జేబులో పడట్లేదు, మీరు చేసిన పనికి మీకు ఈ విధంగా వేజెస్ వస్తుంది. దానివల్ల గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, వీళ్ళు కూడా లాభపడతారు. సో కష్టించి పని చేస్తే మనకు ఈ విధంగా దొరుకుతుందన్న భావన ప్రజల్లో కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ వల్ల ఏమవుతుందంటే మీరు పర్టికులర్ కులానికి చెందినవారు, ఈ వయస్సు దాటారు, కాబట్టి మీకు నెలకింత వేస్తాము. సో ఈ విధంగా ధోరణి రావడం వల్ల ఏంటంటే ఎప్పుడైనా మన సంపాదన ఎప్పుడు కూడా కష్టపడి సంపాదించుకోవాలని. అందుకనే చైనా వాళ్ళు ఎప్పుడు కూడా ఇది మాట్లాడుతూనే ఉంటారు. అందరూ ప్రతి ఒక్కరికి చేపలు మీరు ఇచ్చేస్తే రోజు వాళ్ళు ఏమవుతారు, ఎప్పుడు చేపల కోసం ఎదురు చూస్తున్నారు. అదే పట్టించడం నేర్పిస్తే వాళ్ళు వెళ్ళి కష్టపడి కొలను దగ్గరికి వెళ్ళి చెరువు దగ్గరికి వెళ్ళి వాళ్ళు పట్టి దాని ద్వారా వాళ్ళ జీవనోపాధి సృష్టించుకుంటారు. పర్మనెంట్ సొల్యూషన్ అది. మనం కష్టించి చేస్తే మనం జీవనోపాధి దొరుకుతుందన్న భావన తీసుకురాగలిగితే మనిషి సోమరిపోతు కూడా అవ్వరు. ఇప్పుడు మరి ప్రభుత్వాలు ఇన్ని స్కీమ్స్ అన్ని ప్రవేశపెడుతున్నాయి కదా ఎప్పటి నుంచో, మరి వైట్ రేషన్ కార్డులు ఎన్ని తగ్గుతున్నాయి అన్నది కూడా మేము ప్రశ్నిస్తాం. మరి మీరు ఇంత సంపద, మీరు గత ప్రభుత్వం సుమారుగా 2,52,000 కోట్ల రూపాయలు మేము డీబీటీ ద్వారా ఇచ్చామన్నారు. మరి ఎన్ని రేషన్ కార్డులు తగ్గాయి? మరి అందరూ చెప్పాలి కదా. మళ్ళీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి ప్రభుత్వాలు సన్నద్ధం చేస్తున్నాయి. ఈ అనర్హులైన వాళ్ళ కార్డ్స్ అన్నింటిని కూడా తీసేయాలి. మేము ఎందుకన్నామంటే జయభారత్ నేషనల్ పార్టీ నుంచి మేము అన్నది ఏంటంటే 10 సంవత్సరాలు కనుక మాకు అవకాశం ఇస్తే ఒక్క రేషన్ కార్డు కూడా లేకుండా చూస్తామని చెప్పాం. వాళ్ళని చాలా స్ట్రాంగ్ చేస్తాం. వాళ్ళ ఆధారం మీద వాళ్ళు సంపాదించుకోగలగాలి. ఇప్పుడు వీళ్ళు సంవత్సరానికి 20,000 ఇవ్వడం, నెలకు 20,000 సంపాదించుకునే వాళ్ళుగా ఆ విధంగా తయారు చేయాలి ప్రభుత్వాలు. సో మాకు ఇంక స్కీమ్స్ వద్దన్న స్థాయికి తీసుకురావాలి ప్రజలు. మేము మా ఆత్మగౌరవంతో మేము పని చేసుకొని మేము బతుకుతామన్న భావాలు ప్రజల్లోకి తీసుకోవాలి. లేకుంటే మీకు ఇది ఉచితంగా ఇస్తాం, ఇది ఉచితంగా ఇస్తాం, ఇది ఉచితంగా ఇస్తాం. పార్టీలన్నీ కూడా ఇప్పుడు చూస్తుంటే ఈవెన్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు చూసినా కూడా
పార్టీలు పోటీ పడుతున్నాయి అవును. ఉచితాలు ఇవ్వడానికి. అవును. సో ఈ విధంగా చేసుకుంటే ఉమ్. నిన్నే మనకు నీతి ఆయోగ్ రిపోర్ట్ కూడా వచ్చింది, ఉమ్. ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఆఫ్ స్టేట్స్ అని. ఉమ్. అందులో చూడండి ఏ పరిస్థితి ఉందో రాష్ట్రాలది. ఉమ్. ఎక్కడైతే ఉచితాలు ఎక్కువగా ఇస్తున్నారో ఆ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి చాలా అధోగతి పాలు. పంజాబ్ అన్నిటికన్నా వెనకాల ఉంది, ఉమ్. ఎందుకంటే ఎక్కడ ఏం చూసినా ఫ్రీ అంటున్నాం. మన Free. ఆంధ్రప్రదేశ్ ఆ విధంగానే ఉంది. ఉమ్. సో ఈ విధమైన పరిస్థితుల్లో మరి రాజకీయ నేతలు మేము ఉచిత పథకాలు ఇవ్వము అని చెప్పగలగాలి. ఉమ్. అలా చెప్తే ఓడిపోతారు. అంతే అంటున్నాను. అంటే ఏమైందంటే ఎలక్షన్ కేవలం గెలవడం మీద మాత్రమే తిరుగుతోంది. అవును. ఆ తర్వాత మీరు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారా లేదా అన్నది కూడా మీరు నెరవేర్చమంటున్నారు ఇప్పుడు. అవును. ఎస్. సో ఆ విధమైన పరిస్థితులు అంటే ఎలాగండి మరి? అంటే మీ పార్టీలో జాయిన్ అవ్వాలంటే అసలు ఏం అర్హత ఉండాలి? ప్రజల కోసం పనిచేయాలని అర్హత ఆ. ఉంటే చాలు, ఆ ధోరణి ఉంటే చాలు. ఉమ్. ప్రజల కోసం పనిచేయాలి, వాళ్ళ స్థితిగతులను అర్థం చేసుకోవాలి, వాళ్ళలో మమేకం అవ్వాలి, ఇటువంటి భావనలు ఉంటే ఉమ్. సరిపోతుంది. ఏముంది, Yes. ఫైనల్గా ప్రజాసేవయే పరమావధి.